హలో ఫ్రెండ్స్, నేను మీ కాలూరు సాయిబాబాను. ఎస్జీ నిజం ఛానల్ ద్వారా నేను ఛానల్ పెట్టి పేదవాళ్ళకు సాయం చేయాలనే ఆలోచనతో నాకు వచ్చిన ఈ ఆలోచనకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు అతి ఘోరమైనటువంటి దుర్భర జీవితం అనుభవిస్తున్న పేదవాళ్లకు ఏమాత్రం తిననీకి కూడా తిండి లేనటువంటి పేదవాళ్ళకు నేను సాయం చేయాలనుకున్నా. కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరినో ఒకరిని ఎంచుకొని, అతి ఘోరంగా జీవిస్తున్న వాళ్ళ పేదవాళ్ళను ఎవరినో ఒకరిని ఎంచుకొని నా వంతు సహాయంగా ఒక నెల రోజులు అన్నం పెట్టాలేమా అనే ఆలోచనతో నాకు తోచినంత సాయం చేయడానికి నేను ముందుకొచ్చి ఈ యొక్క పేదరాలి ఇంటికి చేరుకున్నాను. ఈ యొక్క పేదరాలి ఇంటికి చేరుకున్నప్పుడు ఆ ఊరు జనాభా కూడా నాకు మంచి స్వాగతం. బాగున్నావా అమ్మా? ఎవరు గుర్తుపట్టినావా? ఇంతవరకు కూడా నీకు ఏదో ఒకటి సాయం చేసినాం కదా. ఇప్పటికైతే అలా వినపడదు కదా. మొన్న పోయిందా? మంచిగా చూసుకుంటుండ్రా? మంచిగా ఉన్నారా? ఏమన్నా కొట్లాడరు ఇట్లా? కొట్లాడరు. అవును, ఉంటారా? ఉంటారులే. కింద కూర్చోవచ్చు. ఏముంది ఇప్పుడు ఇలా బిడ్డ కొట్లాడుతున్నారా ఏమన్నా? సరే, నేను కూడా మంచిగా కూర్చుంటా సైడ్. రైట్ రైట్, ఓకే. ఏమొద్దు కుర్చీ గిర్చొద్దు, కూర్చోద్దు, ఏమొద్దు. కానీ ఇప్పుడు ఏం అప్పట్లాకి ఏం లొల్లి లేదు కదా ఇలా? అవును, ఓకే. తొలకపోయిందా? అట్లనా? సరే, అట్లా ఉంటే మంచిగానే ఉంటది. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే అమ్మాయికి కూడా, అంటే ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. మన పిల్లలందరూ ఆల్రెడీ సపోర్ట్ చేసింది కదా, వీళ్ళంతా సపోర్ట్ చేసిండ్రు. వీళ్ళకి అందరికి చెప్పు, చెప్పియండి. ఏమైనా ప్రాబ్లం వస్తే అమ్మాయిని కూడా ఆదుకునే, అమ్మాయికి కూడా ఈమె తప్ప ఎవరు లేరు. సరే, అందరు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కానీ ఆదుకోవడానికి కూడా అందరూ తల వంత సాయం చేస్తారేమో. నేను దాంట్లో ఒకటి చేస్తా. ఇప్పుడు ఈమెకు ఆరోగ్యం అయితే బాగుంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? చెవులు వినపడదు కదా? చెవులు వినపడవు. నీకు అవసరం అనిపిస్తే ఇంతమందిలో చెప్తున్నా, ఒక చెవుల మిషన్ కూడా తెస్తా. చెవిటి మిషన్, చెవిటి మిషన్ తీసుకొస్తా. మళ్ళీ మాలాక అప్పట్లాక మాట్లాడదు. మేము స్టేజ్ మీద ఆటలాడుతుంటే మంచిగా వచ్చి పలకరిస్తుంటుంది కదా, అట్లనే మళ్ళా అవుతాం. అట్లా చేద్దాం. అందుకొరకు నీకు చెవిటి మిషన్ తెప్పిస్తా. చెవిటి మిషన్ తెప్పిస్తా. చెవులో పెట్టుకొని మిషన్ మాతోనే మాట్లాడదు మంచిగా. తెప్పిస్తా ఒకటి. మళ్ళీ వచ్చినప్పుడు తెప్పిస్తా. ఇప్పుడు వీళ్ళందరూ మంచిగా చూసుకుంటున్నా. నేను ఒకదానమేనా ఉండేది? ఒకదాన వీడు ఉంటున్నావా? అట్లనా? అప్పుడప్పుడు పోయేస్తావా? ఈసారి తెస్తా. పెట్టుకుంది, శివలో పెట్టుకుందువు. మంచిగా మాటలు వస్తాయి, మంచిగా వినపడుతుంది. అందరితోనే మంచిగా మాట్లాడేటట్టుగా ఉంటది. మేము ఎట్లున్నావో అట్లే మాట్లాడతావు నువ్వు కూడా. పింఛన్ వస్తుందా? పింఛన్ నెల నెల వస్తుందా? ఎంత నీకు వస్తుంది అంటున్నా? వాళ్ళ జోలి ఇచ్చిపెట్టి నీ జోలి. వాళ్ళకి వచ్చినా రాకుండా నడుస్తుంది, నీకు రాకపోతే నడవదు. ఒకవేళ పింఛన్ రాకపోతే కూడా మాట్లాడతా అన్నట్టు చెప్తున్నాడు. పింఛన్ అయితే వస్తుంది, ప్రాబ్లం లేదు. నీకు ఆరోగ్య విషయంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళతో ఫోన్ చెప్పి కుర్మాయ ఉన్నాడు, వీళ్ళు పక్కలు ఉన్నారు, అందరు వాళ్ళకి చెప్పు. నేను నీకు హాస్పిటల్ ప్రాబ్లం కూడా లేకుండా, నీ సొంత పైసలు ఖర్చు పెట్టుకోకుండా నేను కాపాడతా. ఓకేనా? ఆడ ఏమైనా ఖర్చు ఉంటే కూడా నేను పెట్టుకుంటా. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆ విష్ణు కానీ కుర్మాయగా చెప్తే నీ ఇంటి ఖర్చులకు ఏదన్నా కూడా సాయం చేస్తాడు. అట్లా ఇబ్బంది లేకుండా ఆయన వంతు సాయం ప్రకారం సాయం చేస్తాడు. అట్లా ఇంతవరకు గుర్తుందే? ఇంతకుముందు ఏమైనా ఇచ్చిందా? బియ్యం ఇచ్చిందా? బియ్యం ఇచ్చిందా అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఒక ప్యాకెట్ ఇచ్చిన పాప పెళ్లికి బియ్యం ఎత్తిచ్చాను. నాకు ఫోన్ చెప్పి వీళ్ళతో నేను వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటా. ఓకేనా? ఇప్పుడు వచ్చింది సాయం ఎందుకంటే నీకు బియ్యము, బ్యాళ్ళు, ఇంటి సరుకులు ఆయన సాయం అంటే ఆయన వంతుగా నీకు సాయం చేయనికే వచ్చిండు. సన్న బియ్యం ఆయన ఇంట్లో తిన్న బియ్యమే తీసుకొచ్చి నీకు ఎనికి వచ్చిండు.
నీకు ఊర్లో ఇట్లా ఎవరైనా పెద్ద మనుషులు బీదోళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఎవరికి వెనక ముందు లేకుండా ఉంటారు చూడు అటువంటి వాళ్ళకి సాయం చేయనికే బియ్యము ఇంట్లో బ్యాళ్ళు నూనె పప్పులు డబ్బాలు అది కార్ల డబ్బా ఉంది తీసుకురాపండి మీరు తల వైట్ తీసుకోండి వీళ్ళకి అదే అదే ఊరు ఐటమ్ ఒకటి ఒక్కొక్కటి తీసుకో సరే సరే నువ్వు తీసుకో పట్టుకోరా అది ఒరిజినల్ దీని పెట్టి వాళ్ళకి ఐటమ్స్ వాడనట్లా ఓకేనా తీసుకో ఎత్తుకో ఆ ముసలాం దగ్గరికి పో పోయినసారి అన్ని అల్లా మరి మరి ఇప్పుడు ఇప్పుడు నాకు అన్నిటి కలిపి ఎంత ఇస్తావు ఈ అన్నిటి కలిపి ఎంత ఇస్తావా నాకు పైసలు ఎంత ఇస్తావు ఎన్ని ఇస్తావు 200 ఇస్తావా 200 ఇస్తావా 200 ఇస్తావా సరే ఇది తీసుకో అవి పక్కకు పెట్టు ఇది స్వస్తికు అన్ని నేను ఏం తింటున్నానో నీకు అవే తెచ్చిస్తున్నా నీకు నేను ఏం తింటే నీకు అదే తెచ్చిస్తున్నా అట్లా ఆ దేవుడు మనకు మంచిగా చూసిండు కాబట్టి ఇవన్నీ తీసుకో పక్క పెట్టుకో లేకపోతే నాకు ఆకలి అన్నం పెడతావా ఉందే అన్నం ఉందే ఏం కూర ఉంది చిక్కుడుకాయ వండినావా ఓకే సంతోషం ఒక తల్లి నాకు తల్లి లేదు నువ్వు ఫస్ట్ నుంచి నాకు నేను ఇంత ఉన్నప్పటి నుంచి నేను చూసినా కాబట్టి అభిమానం ప్రేమ మీరందరూ నీవే కాదు వాళ్ళ అమ్మ కూడా ఉండే వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వీళ్ళమ్మ కూడా చాలా వచ్చేదాల్సిన నా పేరు కాకుండా గోవిందమ్మ అంటుండే గుర్తుందే ఏ గోవిందమ్మ బాగున్నాం అంటుండే అంత ప్రేమ ఉంది కాబట్టి నేను కూడా మీలాంటి వాళ్ళకి నేను సాయం చేయడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు నేను కనీసం ఒక పూర పేదోళ్ళకి నీకు ఒక నెల అన్నం పెట్టలేనా అన్నట్టుగా నాకు అనిపించింది కాబట్టి నీలాంటి వాళ్ళకి అందరికీ నేను సాయం చేయడానికి ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీలాంటి వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇంకా ముందుకు వెళ్తా మమ్మల్ని ఆశీర్వదించు ఓకేనా అర్థమైందే ఓకేనా ఓకే ఓకే సంతోషం ఇది పట్టుకో అట్లా పట్టుకో నేను నా ఇంట్లో ఏం తింటున్నానో అవి నీకు తెచ్చిస్తున్నా అట్లా నేను ఏం తింటే అది చేస్తున్నా నీకు తీసుకో పెట్టుకో ఓకే ఓకే రైట్ ఇంకరా ఇల్లు కప్పేసి ఫస్ట్ నీకే బట్టలు పెట్టేది బట్టలు నీకే ఫస్ట్ పెట్టేది దా అన్నా సత్యారానా కరా ఇక ఇప్పుడు ఈ విధంగా నువ్వు పెద్ద కొడుకో నువ్వే ఏమన్నా ఆపద వస్తే నాకు ఫోన్ చేయి మన ఇద్దరం కలిసి కాపాడుకుందాం ఏమంటావు నాకు తోడుగా ఉండు మనం కాపాడుకుందాం అట్లా ఫస్ట్ నుంచి కూడా మనం అందరూ తిరిగినాం కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి ఆ దేవుడు మనకు మంచిగా అవకాశం ఇచ్చిండు సంతోషమా ఓకేనా వస్తామా మరి వేస్తా ఓకే భద్రంగా ఉండు బాబు ఏమైనా ప్రాబ్లం ఉంటే అందరూ కలిసి కొంచెం కాపాడుకోండి ఓకేనా సొంత మనోళ్ళ లాగానే చూసుకుంటే అయిపోతుంది ఓకేనా బాయ్ మళ్ళీ ఇంతవరకు ఏర్పాటు చేసినట్టుగా అందరికి కూడా ఇప్పటి నుంచి కూడా పేదవాళ్ళకి అందరికీ నా వంతు సహాయంగా చేస్తూ ఉంటా ఎవరికైనా ఇట్లనే ఉంటే కూడా నాకు అడ్రస్ చెప్పండి గ్యారెంటీ ఆల్రెడీ అమ్మకు నేను ఇంతవరకు ఒకసారి సాయం చేసిన నేను